కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పాల కేంద్రం నుంచి అధికారులు పాల శాంపిల్స్ ను సేకరించారు. పాల కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. పాల నిల్వలకు ఫ్రీజర్లను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు. కెమికల్స్ వినియోగించినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పాల కేంద్రం నుంచి అధికారులు పాల శాంపిల్స్ ను సేకరించారు. పాల కేంద్రాలు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. పాల నిల్వలకు ఫ్రీజర్లను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు. కెమికల్స్ వినియోగించినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అయితే పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, ఈ దాడుల్లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి పాలకు సంబంధించి? థ్యాంక్ యూ అండి. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ పాల ఏదైతే వ్యవహారం ఉందో ఆ కల్తీ పాల వ్యవహారాలు అయితే అధికారులు అయితే కొరడ చూపిస్తున్నారు చెప్తున్నారు. అది కాకినాడ జిల్లాలో అయితే మొత్తం కల్తీ పాల వ్యవహారంలో అయితే నియంత్రణ శాఖ అధికారులు కాకినాడ పాల పదార్థాల ఉత్పత్తి కేంద్రాలపై అయితే తనిఖీలు నిర్వహిస్తారు. పశుసంవర్ధక శాఖ కంట్రోల్ బోర్డు ఫుడ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తనిఖీలు నిర్వహిస్తారని చెప్పొచ్చు. కాకినాడ సినిమా రోడ్ లో క్యాసో మిల్క్ కేంద్రాలు అయితే పాలు పౌడర్ వినియోగిస్తున్నట్టు అధికారులు కూడా గుర్తించారు. ఏదేమైనప్పటికీ పెరిగికరించి పాత్రలు అశుభ్రంగా ఉండడంతో ఆ నిర్వాహకులకి అయితే నోటీసు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కల్తీ పాల వ్యవహారంలో అయితే ఒక 5 చనిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాల పదార్థాలు అక్కడ ఉన్న ఎవరైతే ఫుడ్ ఏదైతే హోటల్లోనే రెస్టారెంట్ లో కూడా తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రి ఘటనతో అయితే పాలు కేంద్రాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. పాల కేంద్రాలు అయితే పాల ఉత్పత్తులు ఎవరైనా కల్తీకి పాల్పడితే కూడా ఆహార భద్రత చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అధికారులు అయితే చెప్తారు. అదే బాదం మిల్కులు అయితే ప్రమాదకరమైన కలర్స్ కూడా వాడుతున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్యాసో మిల్క్ డైరీలు అయితే కెమికల్ వాడుతున్నట్లు అయితే అధికారులు అయితే గుర్తించారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ రోజు మార్నింగ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాల్లో కల్తీ పాల వ్యవహారంలో ఏదైతే జరిగిందో ఆ వ్యవహారంలో 5 చనిపోవడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అలాగే సిద్ధు, ఇప్పుడు అంటే మొన్న కల్తీ పాల ఘటన జరిగిన తర్వాత ఇప్పుడైతే ఈ దాడులు జరుగుతున్నాయి. బట్ ఈ దాడులు ఎప్పట్లాగానే ఉంటాయి అనుకోవచ్చా, లేకపోతే ఘటన మర్చిపోయాక ఇలానే జరుగుతుందా? అంటే శాలిని నామమాత్ర తనిఖీలు మాత్రమే. ఏదేమైనప్పటికీ కూడా వ్యవహారం ముదురు పాల కేంద్రాల్లో కల్తీ పాల వ్యవహారంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం విషయం అయితే ఉమ్మడి జిల్లాలో కూడా షేక్ చేయొచ్చని చెప్పొచ్చు. అది ఇప్పుడు కేంద్రంలో ఎవరైతే పాల కేంద్రాలు ఉన్నారో అధికారులు కూడా ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా సంఘటన జరిగితేనే కానీ కూడా అధికారులు కూడా నామమాత్రంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంచలనం సృష్టించే విషయంలో అయితే అధికారులు అయితే నామమాత్రం కాకినాడ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే పాల కేంద్రాలపై రెస్టారెంట్లపై కూడా అధికారులు అయితే తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా సంఘటన జరిగితేనే కానీ మాత్రం కానీ అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు ఏదైతే పాల కేంద్రాల్లో అశుభ్రత ఉమ్మడి తూర్పుగోదావరిలో రాజమండ్రిలో అయితే ఫ్రిడ్జ్ అక్కడ వాడుకోని బట్టి కూడా అక్కడ కెమికల్ ఏదో కలిసిందని కూడా చెప్పి అధికారులు గుర్తించారు. అలాంటి చాలా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాల్లో కూడా ఎప్పటికప్పుడు ప్రజలు మార్నింగ్ కానీ ఎప్పటికప్పుడు పాలు తీసుకుని ఇంటికి తీసుకెళ్తుంటారు. డోర్ టు డోర్ కూడా ఇంటికి వచ్చి పాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే అధికారులు మాత్రం కూడా ఇది ఏ మాత్రం కూడా నామమాత్ర తనిఖీలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటనతో అధికారులు అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు. అందుకనే అధికారులు కూడా వెంటనే కూడా ఆ తనిఖీలు కూడా నిర్వహించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని వాళ్ళ మీద ఏదైతే కల్తీ వ్యవహారం ఎక్కడైనా జరిగితే మాత్రం చర్యలు తీసుకుంటామని అధికారులు చూడటం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.